అయ్యా యోనా, ఇంత ప్రార్థన ఎలా చేయగలిగావయ్యా? దేవుని ప్రవక్త, దేవుని మాటలు ప్రకటించే దైవజనుడే. అవిధేయత అయితే చూపించాడు, కానీ దేవునితో కనెక్షన్ అయితే తెగిపోలా. నువ్వు ఒక్కొక్కసారి దేవుని మాటకు అవిధేయత చూపించినప్పుడు అపవాది ఏమంటాడు తెలుసా? మన చెవు దగ్గరకు వచ్చి, ఇంక నువ్వు దేవుని బిడ్డవి కాదు, ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నీ స్థితిని బట్టి నువ్వు సిగ్గుపడు, నువ్వు ఇంకా ప్రార్థన చెయ్యకు, నువ్వు చేసిన దేవుడు వినరు, నిన్ను ముందులాగా దేవుడు ప్రేమించడు. ఇలాంటి మాటలు. యోనా దేవుని ప్రవక్త అవ్వకుండా మానలేదు. దేవుడు యోనాను పట్టించుకోవడము ఆపలేదు. దేవుడు యోనా ప్రార్థనను త్రోసివేయలేదు. ఆ తర్వాత కూడా మనం చూస్తే దేవుడు మళ్ళీ యోనాతో మాట్లాడాడండి. గాడ్ అగైన్ స్పోక్ టు జోనా. దేవుడు మళ్ళీ యోనాను తన పనిలో ఉపయోగించుకున్నట్లుగానే మనం గమనించగలం. దుర్భరమైన, అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో యోనా చేసిన 3 శ్రేష్టమైన కార్యాలు. దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, రెండవది దేవునికి ప్రార్థన చేశాడు, మూడవదిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఈ 3 అవ్వగానే విడుదల వచ్చేసింది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.